నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. వందన చెప్తున్నది విని దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రధరం. ఏంటేంటో మాట్లాడుతున్నావు, కానీ నేను నీతో అంగీకరించలేను. నువ్వు కేవలం మామయ్యను సమర్థించడానికే మాట్లాడుతున్నావు. లేకుంటే ఇన్ని చెప్పిన నువ్వు ఎందుకు అలా మారిపోలేదు? నువ్వింకా మా మార్గంలోనే నడుస్తున్నావేం అడిగాడు. ఎవరి జీవితం ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది, కానీ ఫలానా అలా ఉండాలంటే మనకి సాధ్యమా? భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూలంకుషంగా ఎరిగి ఉన్న మహాశాస్త్రజ్ఞుడు సాధారణంగా కటిక దరిద్రంతో బాధపడుతూ ఉంటారు. ఏమని కారణం తీస్తే ఏముంటుంది? నుదుటి రాత అనక తప్పదు. సర్వజ్ఞులైనంత మాత్రాన సర్వాధికారి కాలేరు. అదొక్కటే గుర్తుంచుకోండి బావా. ఎన్ని తెలిసినా, ఎన్ని విన్నా, చూసినా మనసుపై ఆధిపత్యం వహించలేము. మనం తెలిసిన జ్ఞానాన్ని నిజ జీవితానికి అన్వయించుకోలేము. ఆత్మీయులు మరణించగానే అన్నీ మరచి అపరిమితంగా దుఃఖిస్తాము. కానీ జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ అని సరిపెట్టుకోగల ధీరత్వం ఉంది నాన్నలో. అందుకే ఆయన అధికులు, విమర్శించగల అర్హత మనకు లేదు అంది. ఏమో వందన, అవన్నీ నాకు తెలియవు. తల్లి బిడ్డ ఉన్నారనుకో, బిడ్డను నిర్లక్ష్యం చేసి తల్లికి మాత్రమే మర్యాదలు చేసి విందు చేస్తే ఆ తల్లి సంతోషిస్తుందంటావా? ఆమెకు ముందు తన బిడ్డ కదా ప్రధానం అన్నాడు. శేషారెడ్డి కలగ చేసుకున్నాడు. ఇరుపక్షాల వాదన బలంగానే ఉంది. ఇదేటూ తేలదు. అయినా మన వాదాల వల్ల ప్రయోజనం ఏంటి? వ్యక్తుల మానసిక స్థితులను బట్టి వారి వారి జీవిత గమనాలు, ఆధ్యాత్మిక స్థితిగతులు, ఆరాధనలు ఉంటాయి. ఇందుకు ఎవరి వాదోపవాదాలతోనూ పని లేదు. అదీగాక ఇప్పుడు వందన ఉన్న నీరస స్థితిలో మరీ శ్రమ పెట్టకపోవటం మంచిది అన్నాడు. ఇంతలో లక్ష్మీదేవి కూడా రావటంతో సంభాషణ ఆగిపోయింది. నేనొకసారి ఇంటికి వెళ్ళొస్తానమ్మా అన్నాడు చక్రధరం. నేను కూడా వస్తాను. నౌకరు కుర్రాడి చేత వంట సామాగ్రి అంతా ఇక్కడికే పట్టించుకొస్తాను అంది. ఇక్కడ వంట మొదలు పెడతావా? శ్రోతలు ముగ్గురు ఒకేసారి అడిగారు. గంభీరంగా అంది లక్ష్మీదేవి. అవును, ఏం చెయ్యను మరి. ఒక పక్క జబ్బు మనిషిని చూసుకోవాలి, రెండో పక్క పసిబిడ్డలను మించిపోయిన పసిబిడ్డ మీ నాన్న విషయం చూడాలి. మీ బావ సంగతి సరే సరి, ఎవరి విషయం తప్పుతుంది? ముగ్గురు నాకు ముఖ్యులే. నేనెక్కడే ఉంటాను. మీ బావ భోజనానికి ఇక్కడికే వస్తూ ఉంటాడు. ఇంత అవసర సమయం కనుకనే భగవంతుడు వద్దనుకున్నా ఇక్కడికి పంపించాడు అంది. చాలా మంచి నిర్ణయానికి వచ్చావమ్మా. అలాగే కానీ సంతోషంతో అంతకంటే మాట్లాడలేకపోయాడు చక్రధరం. నాకు అమ్మ తెలీదు. చిన్నప్పుడు నువ్వే పెంచావు. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా నీకు శ్రమ కలిగిస్తున్నాను అత్తయ్య. వందనాదేవి కంఠస్వరం గాద్గదికమైంది. ఆమె దగ్గరగా కూర్చుని తల నిమురుతూ అంది లక్ష్మీదేవి. శ్రమ లేదు వందన, తిరిగి ఈ విధంగా కలిసినందుకు సంతోషించాలి. మేమే రాకుంటే ఇలా జ్వరం పడ్డదానివి. ఏమైపోదు, తలుచుకుంటేనే కాంపరం పుడుతోంది. ప్రాణాలు లేచిపోతున్నాయి. నా ఒడిలో పెరిగావు. నాకు చక్కెర ఒకటి, నువ్వొకటి కాదు. కాసేపు కళ్ళు మూసుకొని పడుకో, త్వరగానే వచ్చేస్తాను అంది. బొత్తిగా ఇక్కడ ఇంకొక 4వ వాడున్నాడనే సంగతే మర్చిపోతున్నారు అన్నాడు శేషారెడ్డి. మీరు అనుకున్నదంతా రేపటి నుంచి అమల్లో పెడుతురు, కానీ ఇవాళ మాత్రం భోజనాలు కూడా నేనే పంపిస్తాను అన్నాడు. ఎందుకురా శేషు, నువ్వు పంపితే ఒకటి, లేకుంటే ఒకటినా? నీ సంగతి నాకు తెలీదు, కానీ నువ్వు శ్రమ పడకు, ఇలా జరగని అన్నాడు చక్రధరం. అలా కాదు, అవన్నీ సావకాశంగా చూసుకుని రేపు మొదలు పెడుతుంది అమ్మ వంట. ఇవాళ మాత్రం మా భోజనాలే. వద్దు నాయనా, నా మాట వీణు అనునయంగా నచ్చ చెప్పింది లక్ష్మీదేవి. ఊళ్ళో కావలసిన వాళ్ళు ఉండగా నీ ఇంటి నుంచి భోజనాలు అవి వస్తున్నాయంటే ఏం బాగుంటుంది? నిష్ఠూరాలు ఎంతవరకు పోతాయో ఆలోచించు. అవసరానికి ఆదుకోలేకపోయినా అనవసరపు రాద్ధాంతాలు చేయటానికి మాత్రం అయిన వాళ్ళు అవుతారు. అందులోనూ ఈ ఊరి సంగతులు, మా కుటుంబ సంగతులు నీకు తెలియనివి ఏమున్నాయి చెప్పు అన్నాడు. శేషారెడ్డి మాట్లాడలేదు. నేను వెళ్తున్నానమ్మా. వెళ్ళగానే సీసాతో మందు పంపిస్తాను, వందనాదేవికి వడ్డించు అంటూ వెళ్ళిపోయాడు చక్రధరం. నన్ను కూడా రాని, నువ్వు కూర్చో అమ్మా, సామాన్ నేను పట్టించుకొస్తాను, ఈ సాయమైనా చెయ్యని అంటూ శేషు చక్రధరాన్ని అనుసరించాడు. శేష్ అన్నయ్య ఎంత మంచివాడత్తయ్య. మా చిన్ననాటి స్నేహం అలాగే ఉంది. ఎంతో ఆప్యాయంగా నా మంచి చెడ్డలు కనుక్కుంటూ ఉంటాడు అంది వందన.
మంచి వాళ్ళు కొందరైనా ఉండకపోతే లోకంలో అంతా చెడ్డవాళ్లే ఉంటారా అమ్మా? మరి ఈ ఇద్దరి సంభాషణను సాగిపోతున్న మిత్రులిద్దరూ విన్నారు. మౌనంగా నడిచిపోతున్న వారి చెవులకు ఇంకా మాధవయ్య గీతాపఠనం వినిపిస్తూనే ఉంది. వందనాదేవితో వాదించి నెగ్గలేకపోయాను అన్నాడు శేషుతో. అవును, వందన తెలివితేటల అపారం. ఆమెతో ఏదో పట్టుదలగా వాదించాను, కానీ ఆమె మాటల్లో ఎక్కడో సత్యం ఉన్నట్లు అనిపిస్తోంది. మాధవయ్యపై కినుకతో పూజ వైపు పోలేదు, దైవానికి నమస్కరించలేదు. కానీ ఏదో అపరాధం చేసినట్లు మనసు బాధపడుతోంది. నిజంగా మావయ్య దైవ స్వరూపుడే. ఈ ఆశ్రమమంతా దైవ నిలయం, ప్రశాంతతకు నికేతనం. అందుకే ఆశ్రమం వదిలి రాగానే నీడ నుండి మండుటెండలోకి వచ్చిన శరీరంలాగా మనసు కొత్తలాడిపోతోంది. శేషు సమాధానం చెప్పలేదు. తలెత్తి చక్రధరం ముఖం వైపు పరిశీలనగా చూసి గంభీరంగా నవ్వి ఊరుకున్నాడు. ఇంటికి వెళ్ళి సామాగ్రి అంతా తీసుకుని తన జీతగాడి చేత ఆశ్రమానికి పట్టించుకు వెళ్ళాడు. ఇంకా అవసరమైనవి కనుక్కునేందుకు తన కమతగాడిని అక్కడే వదిలి వెళ్ళాడు. ఇక్కడ వంట చేస్తే నాన్న అంగీకరిస్తారా అంది బెదురుగా వందన. చూద్దాం, ముందే ఊహించుకుని భయపట్టం దేనికి? ఆయన ప్రశాంతతకు నేను ఎటువంటి భంగం కలగనివ్వనుగా. అదిగో దూరాన ఆ షెడ్లో అయిపోతుంది వంట పని అంతా. భోజనాలు ఎక్కడ చేసినా చెయ్యొచ్చు. చిన్నపిల్లలా ఏమన్నానా గొడవ పెట్టడానికి, అల్లరి చేయటానికినో అంది లక్ష్మీదేవి. చక్రధరం కొంచెంసేపు అయ్యాక వస్తానన్నాడు. వందనకి మందు తాగించండి, నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు శేషారెడ్డి. కొంచెంసేపు ఆసుపత్రిలో ఉన్నాక అన్నీ కట్టిపెట్టి షికారుకు బయలుదేరాడు చక్రధరం. మెట్లు దిగుతూ ఉండగా మధ్యాహ్నం వెంకన్న చేత మంగా రుక్మిణి వస్తామని కబురు పంపిన సంగతి గుర్తుకొచ్చింది. ఒక్క క్షణం ఆలోచించి తనలో తనే నవ్వుకుని మేనమావ ఇంటి వైపుగా నడక సాగించాడు. ఎత్తరుగులపైన 4-5 మధ్య కూర్చుని ఉన్న రామయ్య చక్రధరాన్ని అంత దూరంలోనే చూసి మొహం నిండా నోరు చేసుకునేవాడు. నోట్లో చుట్ట తీసేస్తూ, రాబోయ్ అల్లుడా, ఎలా ఉంది డాక్టరీ? పాపం కొత్త గదు అంతాను అన్నాడు. బానే ఉంది, కొత్త ఏం లేదు అన్నాడు చక్రధరం చిరునవ్వుతో వెళ్ళి దగ్గరగా కూర్చుంటూ. అయ్యో కాదు మరి, మునుసుపు గారి మేనల్లుడాయను. పొగడ్తకు లంకించుకున్నాయి చుట్టూ ఉన్న ఆశ్రిత కంఠాలు. ఇక అక్కడి నుండి తప్పుకోవటం మంచిదనుకున్న చక్రధరం అత్తయ్యకు కనపడాలి అంటూ మెల్లగా లోపలికి జారుకున్నాడు. పెరట్లో వసారాలో కూర్చుని పాలేరు కోసి తీస్తున్న పనసతనంలో నుంచి మంచివన్నీ ఏంచి ఒక పెద్ద వెండి గిన్నెలో సర్దుతోంది రుక్మిణి. కింద దొడ్లో మంచంపై కూర్చుని మల్లె మొగ్గలు మాలగుచ్చుతోంది మంగ. లేత గులాబీ వర్ణపు సిల్కు దుస్తులలో ముత్యాల నగలతో ముగ్ధమోహన లావణ్యంతో చక్రధరం చూపుల్ని ఆకట్టేసింది మంగ మేలిమి బంగారు శరీర సౌందర్యం. తలంటిన నొక్కుల జుట్టును 2 పాయలుగా విడదీసి నీలిరంగు శాటిన్ రిబ్బన్లతో మొదట్లోకి కట్టేసింది. విశాల నేత్రాలకు మరింత దీర్ఘంగా చూపట్టేట్టు నేర్పుగా కాటుకు దిద్దింది. మైమరచి ఆ అతిలోక సౌందర్యాన్ని వీక్షిస్తున్న చక్రధరం మంగ చటుక్కుని తలెత్తి అతన్ని గమనించి హలో చక్రి అని సంతోషంగా సంబోధించడంతో తుళ్ళిపడి చూపులు తిప్పాడు. రుక్మిణి కూడా చేస్తున్న పనిలో నుంచి తెరిపిన పడి అతని వైపు చూసింది. ఏం చేస్తున్నారు అన్నాడు నవ్వుతూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఇదిగో నీ దగ్గరకు వద్దామనే ప్రయత్నం, నువ్వే వచ్చావు. పొద్దున్నే వెంకన్న చేత కబురం పేరు అందలేదు అంది రుక్మిణి. చెప్పాడు, అయితే ఎవరొస్తేనే అన్నాడు నవ్వుతూ. అక్కడ గాలి లేదులే, ఇలా వచ్చి కూర్చో చక్రి అంది మంగ. పర్వాలేదు, బాగానే ఉంది. పైకి ఏదో అన్నాడే కానీ విపరీతమైన ఆ సంబోధనకు అతని మనసంతా జుగుప్సతో నిండిపోయింది. డాక్టర్ అనే పిలిపే బాగుండక తాను బాధపడుతూ ఉంటే మళ్ళీ ఇదేమిటి? అంతకుముందే ఆమె అపురూప సౌందర్యాన్ని తిలకించినందువలన పొందిన అమితానందం అంతా నామరూపాలు లేకుండా ఎగిరిపోయింది. తీసుకో బాబు. గింజలు తీసిన తొనలు కొన్ని ప్లేట్లో అతని ముందు ఉంచింది రుక్మిణి. పొద్దుటి నుండి ప్రయత్నం, ఈ కాయలు కోసి తొనలు పంపిద్దామని. తీరు చేస్తేనా దానికి ఏదో రోగం వచ్చిందిట తిని కూర్చుండేసరికి. ఈ పనితో నాకెక్కడా తీరుబాటు కావటం లేదు అంది. ఉలిక్కిపడ్డాడు చక్రధరం. వెంటనే తమాయించుకుని ఎవరికి వందనకేనా యథాలాపంగా అడుగుతున్నట్లుగా అడిగాడు. మరే నాయనా అంది రుక్మిణి. ఏమైంది? జ్వరమా? మందేశారా? ఏమో, ఏం రోగం ఎలా తెలుస్తుంది? రాత్రుళ్ళు ఇక్కడ పడుకోమని ఎంత చెప్పినా వినదు. తనకేదో దొంగలు దూరాలు ఎత్తినట్లు. పొద్దున్నే రాలేదేమా, చూసి రమ్మంటే వెంకన్న వెళ్ళొచ్చాడు. జ్వరం వచ్చిందని పడుకుందిట విసుగ్గా అంది రుక్మిణి. మరి మందు కాఫీ ఏమైనా పంపించారా?
రుక్మిణి ముఖ కవళికలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న అతడికి ఆమె విసుగుతలను ప్రయత్నపూర్వకంగా అణిచిపెట్టి సమాధానమిస్తున్నట్టు తెలిసింది. ఆ బైరాగ ఆయనకు పంపించాలే, పాలే పంపాను, అవే కాసింత ఆగుంటుంది. ఇదిగో ఇక ఇప్పుడు మేమెటు అలా రాదలుచుకున్నాం కదా, నీకు చెప్పి మిమ్మల్ని తీసుకుని అలా ఆశ్రమానికి వెళ్దామని తయారవుతూ ఉంటే నువ్వే వచ్చావు. ఉబ్బికి వస్తున్న ఆగ్రహాన్ని బలవంతంగా అణుచుకున్నాడు చక్రధరం. అయితే నేనే మందు వేస్తానులే అత్తయ్య, చూసి అసలే పనితో సతమతమవుతూ మళ్ళీ ఈ శ్రమ కూడా దేనికి నీకు, నేను మాత్రం పరాయివాడినా అతి సహజంగా అన్నాడు. మా నాయనే. రుక్మిణి మొహం విప్పారింది. కానీ ఓసారన్నా చూసి రాకపోతే నలుగురు ఏమనుకుంటారు, తల్లి లేని పిల్లను రోగం వస్తే చూడలేదనరు. ఏడిశారు. వెళ్ళి చూస్తే ఒకటి, చూడకుంటే ఒకటినా? నువ్వెలాంటి దానివో నలుగురికి తెలీదు. నువ్వే చూసి పెంచకపోతే వందన ఇంతవరకు ఎలా ఎదిగింది? మా బాబే, మీ అమ్మ కడుపు చల్లగా చక్కటి మాట అన్నావు. ఏ వెధవ నోట చూసినా దాన్ని నేనేదో బాధ పెట్టేస్తున్నాననే కదా. ఆ మతి మాలిన వాడిని, ఈ గతి మాలిన దాన్ని నేను గనక ఇలా భరిస్తున్నానన్నమాట ఎవరికి తెలుసు? మాటి మాటికి నా తల్లికి దానికి పోలిక తెస్తారు. ఎందులో అది నా బిడ్డతో సాటవుతుంది? అదృష్టం అందరినీ వరిస్తుందా? అంది రుక్మిణి. కాదు మరి, ఇద్దరికి అసలు ఎందులో పోలికత్తయ్యా? మరి నేను వెళ్ళినానా? వెళ్ళినైనా వదిలిని అడిగానని చెప్పు, రేపు వస్తానులే అటు. ఆ మందు మాట మాత్రం మర్చిపోకు. మర్చిపోనత్తయ్య, త్వరగా రోగం నయం కాకపోతే ఎన్నాళ్ళు అలా మంచం మీద పడి ఉంటుంది. నువ్వు ఒక్కత్తువు ఈ చాకిరితో వేగగలవా అత్తయ్య? చిన్నవాడివైనా నా కష్ట సుఖాలు నీకు తెలిసినట్లు ఎవరికి అర్థమవుతాయి నాయనా అంటూ పూల మాలలతో దగ్గరకు వచ్చిన కూతురు తలలో ఆ మాల తురుముతూ, అంతా నీ అదృష్టమైన తల్లి, ఇంత విమర్శ గల మగాళ్ళు ఉంటారా అని మంగను బుగ్గను నిమిరింది ఆప్యాయంగా. మిస్టర్ చక్రి, నేను వస్తాను నీతో గారాబంగా అంటూ. ఒరే ఎవడరా అక్కడ, నా హై హీల్ షూస్ ఇలా పట్టుకురండి అంటూ అరిచింది మంగ. చూడు మంగ, ఏదో చెప్పబోయాడు చక్రధరం. చెస్ నాతో మాట్లాడుకు, కోపం అభినయించింది. క్షమించాలి, హాస్యంగా లెంపలు వేసుకుని చేతులు జోడించాడు. కుమారి మోహిని, ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అది ఏ అంటు రోగమో ఏమో తెలియందే నువ్వెందుకు అక్కడికి వద్దు అన్నాడు. రుక్మిణి మొహం సంతోషంతో విప్పారింది. ఎన్ని తెలుసునయ్యా నీకు? నిజమేనమ్మా, నువ్వెందుకు అక్కడికి వద్దు, అదీగాక ఇలా వెళ్ళామంటే ఏ పాపిష్టి కన్నో పడి దిష్టి తగలగలదు అంది. ఒక్క క్షణం ఆలోచించి సరేలే అంది మోహిని. మరి నేను వెళ్తాను అంటూ బయలుదేరాడు చక్రధరం. చీరియో అంది మంగ అతిశోగ్గా. చక్రధరం కూడా ఏమీ తీసుకోలేదు. టాటా అని చెయ్యూపుతూ బయలుదేరాడు. కాబోయే అల్లుడిని చూసుకొని రుక్మిణి ముచ్చట పడిపోతూ ఉండగా ముందుకు సాగాడు. సవ్వడి చేయకుండా చక్రధరం గదిలోకి అడుగు పెడుతూనే మెల్లగా వినిపిస్తున్న సంభాషణలను వినాలనే కుతూహలంతో వెనక్కు తగ్గి క్రీనీడలో నిలబడి వినసాగాడు. ఏం చేయమంటావు అత్తయ్య? తిట్టినా చేదరించుకున్నా వాళ్లే కదా దిక్కు. వాళ్ళని కాదని ఎదిరించి ఈ విరక్తుడైన నాన్నతో నేనేం చేయగలను? ఎలా బ్రతకగలను? అయిన వాళ్లే అంతంత మాత్రమైతే ఇక పారాయి వాళ్ళు ఎవరు ఆదుకుంటారు చెప్పు? బాగుందమ్మా, నీ ఆస్తి నీకుంది, నీదంతా వాళ్ళు తింటున్నారు, కానీ నిన్ను వాళ్ళేం పోషించటం లేదు లక్ష్మీదేవి కోపంగా అంది. నవ్వింది వందన. అందుకే మరీ ఆగ్రహం. ఆస్తికి వారసురాలంటూ ఒకెత్తను ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండటం బాధగానే ఉంటుంది మరి అలాంటి వాళ్లకు. అయినా ఎన్నంటే ఏమిటి అత్తయ్య? అనుభవించే అదృష్టం, సుఖపడే యోగం ఉండాలి కానీ. విషాదంగా నవ్వింది వందన. అది సరే గాని ఒకటి అడుగుతాను, చెప్తావా? అడిగింది లక్ష్మీదేవి వందన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అడుగు అత్తయ్య, నీకు చెప్పడానికి. ఒకవేళ ఏమైనా రహస్యాలు లాంటివి మాత్రం నాకు తెలిసే అవకాశాలు ఉండవు. తెలిసిన అడిగితే చెప్తాను. అంత దూరం పోకే, మామూలు విషయమే. నిన్న సాయంత్రం పొన్న చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నావెందుకు? అడిగింది లక్ష్మీదేవి. ఎవరు చెప్పారు అత్తయ్య? ఎవరు చెప్తేనేవు, కారణం కావాలి నాకు. తెలిసింది చెప్తానన్నావు, మరి చెప్పవే? కొద్దిగా కోపం అభినయించింది లక్ష్మీదేవి. కొన్ని విషయాలు తెలుసుకోకపోవటమే మంచిది అత్తయ్య, మెల్లగా అంది వందన. ఈ మాత్రం నాకు తెలియక అడిగాను మరి, నిష్ఠూరమాడింది లక్ష్మీదేవి. కోపం వచ్చిందా అత్తయ్య? చెప్తాను కానీ బావతో చెప్పకు మరి, నీరసంగా నవ్వుతూ అంది.
నాకు ఆ మాత్రం తెలుసులే, చెప్పేమిటో. కొద్దిసేపు ఊరుకుని మెల్లగా చెప్పింది వందనాదేవి. బావా, నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోవటానికి నేనే కారణం అట. ఈ ఆశ్రమంలో కూర్చుని నేనేదో నూరిపోసానట. అందుకే నువ్వు ఇక్కడి నుండి జీపులో వెళ్ళిపోయావుట, వాళ్ళింటికి ఇక వెళ్లకుండా. నిర్ఘాంతపోయింది లక్ష్మీదేవి. ఈ ఉన్న కష్టాలన్నీ చాలక మేం కూడా వచ్చామా అమ్మ నిన్ను కష్టపెట్టడానికి? నాకేమిటో అసలు ఆలోచన రాలేదు సుమా. లేకుంటే వాళ్ళింటికి వెళ్ళి అక్కడి నుంచే వెళ్దును. నాకేమన్నా భయమా? అంతా నా కర్మ అత్తయ్య. కారణం నీ మీద వేసుకోకు. అలా అనుకుంటావని మొదట చెప్పనన్నాను. అయితే ఏమిటో ఒకరిని చాటుగా ఏమీ అనబుద్ధి కాదత్తయ్య నాకు. బాగుంది. అయినా వాళ్ళతో కష్టసుఖాలు చెప్పుకోరా మరి? అయితే ఎవరలా అన్నవాళ్ళు? మీ చిన్నాన్న కూడా అన్నాడా? చిన్నాన్న ఎప్పుడు ఏమీ అనడత్తయ్య. కానీ పిన్ని మంగ ఎన్నంటున్నా సరే మాట్లాడడు. అసలు నా విషయమే పట్టినట్టుంటాడు. నీకు బట్టలు కుట్టించడం అది ఎవరు చేస్తారు? మాట్లాడవేమి? పిన్ని పాత చీరలు ఏవో ఇస్తుంది. మంగ జాకెట్లుంటాయి. ప్రత్యేకంగా నాకు ఎప్పుడూ కొనరు. ఎంత రాక్షసులైపోయారు! ఎలా అనుభవిస్తున్నావే తల్లి అవన్నీ? కళ్ళొత్తుకుంటూ అడిగింది లక్ష్మీదేవి. ఆ తర్వాత కొంచెంసేపు మౌనం రాజ్యం చేసింది. కాసేపటికి లక్ష్మీదేవి ప్రశ్నించింది. అయితే రాత్రి ఆశ్రమంలో ఎందుకున్నావు? రోజు ఆశ్రమంలోనే పడుకుంటాను అత్తయ్య. రాత్రుళ్ళు పనులన్నీ అయ్యి పాలు కాగేసరికి రాత్రి 10:30, 11 అవుతుంది. అప్పుడు ఏ పాలేరునో వెంట తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను. నాన్నకు కూడా ఆ సమయానికి భాగవత పారాయణం అవి పూర్తవుతాయి. నాన్నకు పక్క వేసి ఆశ్రమం తలుపులు మూసి పడుకుంటాను. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలు 3:30కి లేచి నేను స్నానం చేసి ఏదో కాస్త ఆ దేవుడికి 2 పువ్వులు పెట్టి స్నానానికి పూజకు అన్నీ అమర్చి ఆశ్రమము వాకిలి శుభ్రం చేసి అక్కడికి వెళ్ళేసరికి 4:30 అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం నాన్నకు పాలు తీసుకొస్తాను. సాయంత్రం వరకు ఉండి మొక్కలకు నీళ్లు పోసి అవసరమైతే ఆశ్రమం మళ్ళీ శుభ్రపరిచి నీళ్లు తోడి సాయంకాలం పూజ అయిన తర్వాత వెళ్తాను. తిరిగి రాత్రికి వచ్చేస్తాను. పిన్ని అక్కడే పడుకోమని కేకలేస్తుంది. కానీ ఆ ఒక్క విషయంలోనే నేను స్వతంత్రించి పిన్ని మాటను లెక్క చేయను. నాన్నకు నేను అక్కర్లేకపోయినా నేను మాత్రం ఆయన్ని వదిలిపెట్టలేనత్తయ్య. ఊరికి దూరంగా ఏకాంతంగా ఈ పొలాల మధ్య పగలంతా ఎలా ఉన్నా రాత్రి కూడా అలా నిర్లక్ష్యంగా వదిలేయటానికి నీళ్లు అవి తానే తోడుకుని తానే పువ్వులు కోసుకుని ఆశ్రమం శుభ్రం చేసుకోవాలి. నేను ఇక్కడ లేకపోతే నా చిన్నతనంలో ఎలా జరిగాయో. ఇన్నేళ్ళు వచ్చిన దాన్ని ఎదిగిన కూతుర్ని ఉండగా ఆయనను నిర్లక్ష్యంగా వదిలేసి శ్రమ పెట్టలేను. ఈ విషయంలో మాత్రం పిన్ని తిట్టినా మంగ తిట్టినా లెక్క చేయను. నాకు నాన్న కంటే ఎవరున్నారు ఈ లోకంలో? లక్ష్మీదేవి నుండి ఎటువంటి మాట రాకపోయేసరికి పడుకున్న వందన కొద్దిగా తల తిప్పి తల దిక్కును కూర్చున్న మేనత్త వైపు చూసింది. లక్ష్మీదేవి కనిదోయి ధారాపాతంగా వర్షిస్తున్నది. అత్తయ్య బాధతో మంద్రస్వరాన పిలిచింది. విచారిస్తున్నావా అత్తయ్య? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాను. కానీ నిన్ను బాధ పెట్టాలనుకోలేదు. ఎందుకు విచారం? నాకంటే దురదృష్టవంతులు విషాద జీవులు లోకంలో కొల్లలు. ఎవరి కర్మఫలం వారిది అంది. అప్పటికీ లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేకపోయింది. వందన కూడా మరి మాట్లాడలేదు. చాలాసేపు నిర్మల నిశ్శబ్దం తాండవించింది. మరే సంభాషణ వినవచ్చే సూచన లేకపోవడంతో చాటున ఉన్న చక్రధరం అప్పుడే వస్తున్నట్లుగా అడుగులు చప్పుడు చేసుకుంటూ లోపలికొచ్చాడు. ఎలా ఉంది? వందన మెలకుగా ఉందా? మందు తాగిందా? లక్ష్మీదేవి వందన కూడా తుళ్ళిపడి చూశారు. జలుబు చేసిందా చక్రి? గొంతు అలా ఉందేం అంది లక్ష్మీదేవి. అతను కొంచెం ఇబ్బందిగా కదిలి అవునమ్మా అన్నాడు. వందనాదేవి నిశితంగా చూసింది. కంట్లో ఏమైనా పడిందా బావా అడిగింది మెల్లగా. తొట్టుపడ్డాడు. అబ్బే ఏదో పడినట్టుంది అన్నాడు గబగబా రుమాలతో ముఖం తుడుచుకుంటూ. అయినా నాకేం వచ్చింది గనక? మందు తాగిందా అంటే ఇంకేమేమో అడుగుతారు మీరు. ఎవరూ ఇంకేమీ ప్రశ్నించే అవకాశం లేకుండా కొంచెం విసుగుదల కనపరిచాడు. తాగింది, సుఖంగానే పడుకుంది అంది లక్ష్మీదేవి సమాధానంగా. భోజనం చేస్తావా అంది తిరిగి కొడుకును. వడ్డించమ్మా అంటూ కూర్చుని బూట్లు విప్పుకోసాగాడు. లక్ష్మీదేవి లేచి వెళ్ళాక వందనాదేవి మెల్లిగా అడిగింది. బావా మీరొచ్చి చాలాసేపు అయింది కదూ? చక్రధరం ఉలిక్కిపడి చూసి మొహం తిప్పేసుకుని తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. నా మాటలన్నీ విన్నారా?
ఆందోళిత స్వరంతో ప్రశ్నించింది. అంతా విన్నాను, పూర్తిగా విన్నాను. తాళ్ళెత్తి నిశితంగా చూస్తూ మెల్లగా దృఢంగా అన్నాడు. వందనాదేవి అంతరంగంలో విపరీత కల్లోలం రేగినట్లు వేగంగా చెల్లిస్తున్న ఆమె నేత్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. విననట్టే మర్చిపోండి బావా, కంపిత గాత్రంతో అంది కొద్దిగా లేచి కూర్చుంటూ. నిర్లక్ష్యంగా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు చక్రధరం. మాట ఇవ్వండి, ఏమీ ఆవేశపడనని, ఎవరితోనూ నిష్ఠూరాలు కొని తెచ్చుకోకండి. ఏది? చెయ్యి చాచింది. గంభీరంగా ఆమె వదనంలోకి చూశాడు. అయితే నువ్వు కూడా నాకు ఒక మాట ఇస్తావా? పరీక్షగా చూస్తూ అడిగాడు. నేను మీకు మాట ఇవ్వగలనంత దానినా? విస్పారిత నేత్రాలను విచిత్రంగా తిప్పింది అటు ఇటు. చక్రధరం మాట్లాడకుండా లేచి షర్టు తీసి అక్కడే ఉన్న దండెంపై వేసి కాళ్ళు కడుక్కోవటానికి బయటికి పోతూ ఉండగా బావా వెనక్కి పిలిచింది. ఏమిటన్నట్లు చూశాడు. అలాగే ఇస్తాను అంది. సరే అయితే నేను ఇచ్చాను చిరునవ్వుతో అన్నాడు. నిజమా? ఏమో అనుమానం. ఒక పక్షం ఏదైతే రెండవది అంతే, గుర్తుంచుకో. ఇంకా సాక్ష్యాలు అవి కావాలంటే అదిగో. కిటికీలో నుండి స్పష్టంగా అందంగా దర్శనమిస్తున్న పూర్ణచంద్రుణ్ణి చూపిస్తూ కొంటెగా నవ్వాడు. వందన కూడా మందహాసం చేసింది. ఆ మాత్రం నమ్మకం ఉందిలేండి. ఇంతకు నేను ఇవ్వాల్సిన మాట ఏమిటి అంది. ఇప్పుడు కాదు, తర్వాత. ఏమిటర్రా? అప్పుడే ప్రవేశించిన లక్ష్మీదేవి ప్రశ్నించింది. ఏం లేదమ్మా, మా మధ్య చిన్న రాజకీయ వడంబడిక జరిగింది అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. నిష్క్రమిస్తున్న చక్రధరాన్ని తొంగి చూస్తున్న చందమామను చూసి నవ్వుకుంది వందనాదేవి తనలో తాను. రాత్రి భోజనాలయ్యాక శేషారెడ్డి అతని భార్య తల్లి వచ్చారు. చిరకాలానికి కలుసుకోవటం వలన ఈ మధ్యకాలంలో జరిగిన అనేక విశేషాల పునశ్చరణ, కష్టాల పరామర్శలు, శుభ సంతోష కార్యాల నివేదనలు, సందర్భానుసారంగా ఆయా విషయాలపై చర్చలు, విమర్శలు, తరతరాల నుండి వస్తున్న స్నేహ సంబంధ బాంధవ్యాలు, సంభాషణలు చరివిత చరవడమయ్యాయి. వందనాదేవి దీనగాథ మరొకసారి పారాయణయింది. అందరూ వెళ్ళాక వందనాదేవి మెల్లిగా అంది. ఇక్కడ మనుషుల రాకపోకలు నాన్న ప్రశాంతతకు భంగం కలిగిస్తాయేమో, నాన్నకు కోపం వస్తుందేమో అంది. కోపం రావాలనేగా? తాపీగా అన్నాడు చక్రధరం. అర్థం కాలేదు. నీకు పెద్ద మావయ్యకు అసలు కోపం అనే విశేషణం గురించి తెలియదని నా నిర్ణయం. అంచేత దాన్ని ఎలాగైనా మీ ఇద్దరిలోనూ ప్రవేశపెట్టాలనేదే నా తాపత్రయం అన్నాడు. లక్ష్మీదేవి విసుగ్గా చూసింది. నువ్వు మాట్లాడకుండా పడుకో వందనా. వాడికేదో ఆవేశిస్తూ ఉంటుంది అప్పుడప్పుడును. కుర్రతనం, నవ్వులాటలు, పెద్దంతరం చిన్నంతరం లేదు. పక్కలు సర్దుతూ కోపంగా అంది. అయ్య బాబోయ్, అమ్మకు విసుగ్గా ఉంది. ఎప్పుడు కోపం రాని వాళ్ళకు కోపం వచ్చినా ఇబ్బందే. అంచేత చెప్పేస్తున్నాను వినండి. పెద్ద మావయ్యకు సందడి ఇష్టం లేదు, విరక్తి పెంచుకున్నాడు అంటూ ఎవరి మట్టుకు వాళ్ళు వదిలేసి ఊరుకొని దూరంగా తిరగటమే కానీ ఆయన్ను మారుద్దామని ఎవరైనా ప్రయత్నించారా? ఆ సూటి ప్రశ్నకి ఎవరూ జవాబు చెప్పలేదు. అతడి వింత ధోరణిని విస్మయంతో వింటున్నారు. తిరిగి చక్రధరం అన్నాడు. అంచేత ఆ ప్రయత్నం ఇప్పుడు నేను చేయదలుచుకున్నాను. అన్నిటికీ అతీతంగా లెక్క చేయకుండా తన ధోరణిలో తానే ఉండిపోవచ్చు. మన ప్రయత్నం ఫలించకపోవచ్చు. లేదా తన నిర్మలత్వానికి భంగం వాటిల్లినందుకు మనపై ఆగ్రహపడవచ్చు. మన పాచిక పారిందన్నమాట. ఎలా? లక్ష్మీదేవి, వందన ఒకేసారి ప్రశ్నించారు. నవ్వాడు చక్రధరం. అమ్మ తెలియకే అడిగింది కానీ నువ్వు నిజం తెలియకే అడుగుతున్నావా వందన? అయినా చెప్తాను వినండి. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలకు అతీతుడు కదా విరాగి. ఇందులో ఏ ఒక్క లక్షణం ఉన్నా మిగతా మానవ జాతికి కొంచెం సామీప్యంలోనే ఉంటారు. సరే, పెద్ద మావయ్యకు ఈ గుణాలేవి అసలు మామూలుగా సాంసారిక పద్ధతుల్లోనే ఉండేవి కావు. మానవ మాతృడైన కారణాన ఏ 1-2 లక్షణాలతో లోకధర్మం ప్రకారం అంతంత మాత్రంగా ఉన్న వాటిని పెద్దత్తయ్య దేహంతో పాటు దహనం చేసేసి సమాధి చేశాడు. అవి లేచి వచ్చే అవకాశం ఇక లేదని నా నమ్మకం. ఇకపోతే ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే, లేక చెయ్యగలిగింది ఏంటంటే ఆయనకు కోపం పుట్టించడం. ఎంతటి శాంత చిత్తుడికైనా బొత్తిగా తన పని సాగకపోతూ ఉంటే కోపం వస్తుంది. రాకపోయినా కనీసం ఏమిటిది అనే పరిశీలన వస్తుంది. దాంతో కొంత లోకధోరణిలో పడతారు అన్నాడు. ఏమిటో నాకంత గందరగోళంగా ఉంది, భయంగా ఉంది. అయినా అంత ఉన్నత స్థానంలో ఉన్న నాన్నను చేతుల కిందకు దింపేస్తారా? ఇందుకు నేను అంగీకరిస్తానని అనుకున్నారా మీరు? వందన ప్రశ్నకు గలగల నవ్వాడు చక్రధరం.
పోవోయ్, నీ అనుమతి దేనికి? నీకు నాన్న అయితే నాకు మామ, నా ఇష్టం నాది అన్నాడు. వందన మాట్లాడలేదు. ఇందుకే ఆడవాళ్ళకి ఏ విషయం ముందు చెప్పకూడదంటారు. నువ్వింకా తెలివైందని అనుకుని నా పథకం ముందుగానే వివరించేశాను. వందనాదేవిలో కొంచెం అభిమానం పొడచూపింది. నేనేం మీరు అనుకున్నంత మూర్ఖురాల్ని కాదు, కానీ మేం పథకం నెరవేరదనే విచారంగా ఉంది. ఊరికే శ్రమ పడుతున్నారు గంభీరంగా అన్నాడు. అయితే పందెం కాస్తావా? సరే, ఓడిపోయిన వాళ్ళు నెగ్గిన వాళ్ళకి అడిగింది ఇచ్చేయాలి. ఇందుకు మా అమ్మే సాక్ష్యం. బానే ఉంది, ముచ్చటగా చూస్తూ నవ్వింది లక్ష్మీదేవి. కానీ లోలోన కొద్దిగా ఆశ్చర్యపోయింది. వందనాదేవిలో ఏదో చురుకుతనం ప్రవేశించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ఆ నిర్లిప్తత, మందకొడితనం ఏమైపోయాయో. పాపం, కాస్త ఆదరణగా మాట్లాడే వాళ్ళం ఇన్నాళ్లకు కదా దొరికాం, మరి సంతోషంగా ఉండదు అనుకుంది. వందనాదేవి కూడా నవ్వింది. ఒకదానికి అమ్మ సాక్ష్యం, మరొకదానికి చందమామ సాక్ష్యం, బాగుంది అనేసి వెంటనే లక్ష్మీదేవిని చూసి నాలుక ఖర్చుకుంది. చక్రధరం ఏదో పనున్నట్లు గబగబా గుమ్మం అవతలికి పోయి నిల్చుని మెట్ల వైపు, ఆకాశం వైపు చూడసాగాడు. లక్ష్మీదేవి ఏం మాట్లాడలేదు. బయట నించున్న కొడుకుని, ఎదుట కూర్చున్న మేనకోడల్ని ఓ క్షణం చూసి ఏ పడుకుందాం అంటూ పక్క మీద కొరిగింది. నేను వెళ్ళి ఇంటి దగ్గర పడుకుంటాను, కుర్రాన్ని ఇక్కడికి పంపిస్తాను, మీకేమైనా అవసరమైతే సాయంగా ఉంటాడు అన్నాడు చక్రధరం. నువ్వు వెళ్ళిపోతే ఎలా? దాని జ్వరం మళ్ళీ రాత్రి ఏమీ హడావుడి చేయదంటావా అడిగింది లక్ష్మీదేవి. ఏం చేయదమ్మా, మందు మళ్ళీ రాత్రి 12 గంటలకు ఒక మోతాదు ఇయ్యి, అవసరమైతే కుర్రాడి చేత కబురంపు, నేను తిరిగి ఉదయం వస్తానులే, వెళ్తున్నాను అన్నాడు. ఆశ్రమంలో వందనాదేవి పనులన్నీ లక్ష్మీదేవి నిర్వర్తింపసాగింది. ఒక్కసారి కూడా మాధవయ్య తనను పలకరించటం కానీ, పిల్ల ఏదని ఆరాగా అడగటం కానీ చేయనందుకు లక్ష్మీదేవికి బాధగా ఉండేది. కానీ వీలైనంత వరకు ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఆశ్రమ ప్రశాంతతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా పనులు నిర్వర్తిస్తుంది. చక్రధరం భోజన పానాదులకు ఆశ్రమానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వందనాదేవికి జ్వరం 4వ రోజున కొంచెం తగ్గుముఖం పట్టింది. ఆ రోజు సాయంత్రం వీలు చూసుకొని లక్ష్మీదేవి తమ్ముడింటికి వెళ్ళింది. అత్తయ్య వచ్చింది అని గెంతుకుంటూ వచ్చి చేతులు పట్టుకుంది మోహిని. అత్తయ్య రావాలి కానీ ఓసారి నువ్వు రాకూడదమ్మా, చిన్నపిల్లవు అంది లక్ష్మీదేవి మోహిని తలనిమురుతూ. మరి వందనకేదో అంటురోగం వచ్చిందట కదా, అంటుకుంటుంది, అందుకని రావద్దన్నాడు చక్రి అంది మేనత చేయి పట్టుకుని లోపలికి నడుస్తూ. ఓహో, గ్రహించింది లక్ష్మీదేవి. చక్రి అలా ఎందుకు చెప్పాడు? నిజమేలే, మంచి పని చేశావు అంది. పూలమాల కడుతున్న రుక్మిణి కూడా ఆమె రాకను గమనించనట్లే ఉండిపోయింది. ఏం రుక్మిణి, ఏం చేస్తున్నావు, పనులయ్యాయా అంటూ లక్ష్మీదేవి ముందుగా పలకరించింది. ఏదో పనులు అవటానికే ఉంది అంది ఓసారి తలెత్తి. అంతేగాని ఆడపడుచుని కూర్చోమనలేదు. కూర్చో అత్తయ్య అంటూ మోహినే చాప తెచ్చి పరిచింది. మౌనంగా కూర్చుంది లక్ష్మీదేవి, రుక్మిణి ముభావతకు కారణం ఆలోచిస్తూ. ఓ 10 నిమిషాలు అలా మౌనంగా గడిచిపోయాక రామయ్య వచ్చాడు లోపలికి. ఏమక్కయ్య ఇలా వచ్చావు, దారి తప్పావా? ఇది రామయ్య ఇల్లు, మాధవయ్య ఆశ్రమం కాదు అన్నాడు రామయ్య గుమ్మం 2 చేతులతోనూ పట్టుకుని నిల్చుని. విషయం అర్థమైంది లక్ష్మీదేవికి. ఎవరి ఇల్లో ఎవరి ఆశ్రమమో నాకు అనవసరం, 2 నాకు పుట్టిళ్ళేనని మాత్రం తెలుసు అంది గంభీరంగా. పాపం, అంత ఇదైతే ఇక్కడుండటానికి గల అభ్యంతరం అక్కడుండటానికి ఎందుకు లేదో అన్నాడు రామయ్య. ఆశ్రమానికి వెళ్ళొస్తానని చెప్పి అటు నుంచి అట్టే వెళ్ళిపోయావు, మళ్ళీ ఇంటికి రాకుండా నేనెంత బాధపడ్డానో తెలుసా వదినా అంది రుక్మిణి. ఇవట్రా మీ అనుమానాలు? బాగానే ఉంది, ఆవేళే కారణం నీకు చెప్పానుగా తమ్ముడు అంది రామయ్యతో. అది సరే, నేను అడిగింది అది కాదు. బాగుందర్రా, వందనకు జ్వరం వచ్చిందని చూడటానికి వెళ్ళాను, అది అసలు ఒళ్ళు తెలియని జ్వరంతో పడుకుంది. సరే, అన్నయ్యకు దాని గొడవే అక్కర్లేదు. పైగా అతడికి నీళ్లు తోడటం, ఆశ్రమం శుభ్రం చేయటం ఎవరు చేస్తారు? రుక్మిణి రాదు, మోహినికి చేయటం రాదు. పనులు మానుకుని పాలేళ్లను పంపటం మీకు మాత్రం సాగుతుందా? కోతల రోజులాయను, పోనీ ఊళ్ళోనే ఉన్నాను కదా అని. అందరికీ ఉపకారంగా ఉండబోతే ఇదా నువ్వు నాకిచ్చే ప్రతిఫలం అంది. లక్ష్మీదేవి మాటలు భార్యాభర్తలిద్దరికీ సమంజసంగానే తోచాయి. అనవసరంగా తొందరపడ్డామని లోపల కించపడుతున్నట్టుగా కూడా ఉన్నాయి వాళ్ళ ముఖాలు. ఏదో ఇంట్లో ఉన్నారు కాదు, వేరే కష్టపడుతున్నారని మా బాధ. అయితే వందనకి ఎలా ఉంది, ఒకటి తగ్గిందా
అడిగింది రుక్మిణి. ఇవాళ కాస్త తగ్గింది, ఇంకా 4-5 రోజులు పడుతుంది తగ్గటానికి. వద్దామంటే ఎక్కడా, కాస్తైనా తీరిక చస్తేనా? ఇదిగో ఇప్పుడు వద్దాం అనుకుంటే నువ్వే వచ్చావు, పద వెళ్దాం, కాస్త నువ్వు ఉండి చూస్తూ ఉండబట్టి కానీ లేకుంటే హైరాణ పడి చచ్చిపోదును అంటూ మాటలు ఉండబెట్టింది రుక్మిణి. వచ్చి చూస్తే ఒకటి, చూడకపోతే ఒకటి ఏమిటి? అయినా తీరికలేందే ఎలా వస్తావు? రాలేదనుకోవటానికి ఏమన్నా పారాయి వాళ్ళు ఎవరైనా ఉన్నారు కనుకనా అంది లక్ష్మీదేవి. అయితే అక్కయ్య, నీ కొడుకుని గురించి ఏమి అనుకోనంటే ఒక మాట చెప్తాను. వాడు డాక్టరీ పని చేయడానికి వచ్చాడు ఈ ఊరు, అది మొదటి సంగతి. ఇక రెండో విషయం, చెట్టంత మేనమామను, మునుసుబును, వాడికి నేను ముఖ్యమా, ఊళ్ళో అందరూ ముఖ్యమా? చిన్నతనం అయితే అయ్యింది కానీ ఈ మాత్రం తెలుసుకోలేని పసివాడు కాదుగా అన్నాడు రామయ్య. అర్థం కానట్లు చూసింది లక్ష్మీదేవి. ఏమిటి తమ్ముడు, నాకేం అర్థం కావటం లేదు. ఏం చేశాడు వాడు? ఆ శేషారెడ్డిగాడు లేడు, వాడికి నాకు పెద్ద పార్టీలు ఊళ్ళో, ప్రతిదానికి వాడు నాకు వ్యతిరేకమే. ఇప్పుడు మనవాడు వచ్చి వాడితో మహా జోస్తీగా తిరుగుతున్నాడు, ఒరే ఒరే అనుకుంటూ. మొన్నొకనాడు చూచాయిగా హెచ్చరించి చూశాను, మారలేదు. ఇలా అయితే బాగుండదు మరి. అయిన వాళ్ళం, అందులోనూ కాబోయే మామ అల్లుళ్ళం, పెద్దదానివని నీకు చెప్తున్నాను. మరి వాడికి ఏమైనా నచ్చ చెప్తే చెప్పు అన్నాడు రామయ్య. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.